తూర్పు భారతదేశం ఇండియన్ మ్యూజియం గుప్తుల కాలం నాటి బంగారు నాణెం టోడియాలోని అత్యంత పురాతనమైన మరియు అతిపెద్ద మ్యూజియం. ది ఇండియన్ మ్యూజియం 1814లో స్థాపించబడింది. వాల్టర్ గ్రాన్విల్లే రూపొందించిన గంభీరమైన భవనం జనరల్ పోస్ట్ ఆఫీస్ ఆర్కిటెక్ట్ 1875 నాటిది. మ్యూజియం యొక్క అద్భుతమైన సేకరణ ప్రసిద్ధి చెందింది. 2500 BC సింధులోయ నాగరికత నుండి కళాఖండాలు, గాంధారం నుండి వచ్చిన శిల్పం, 2000 సంవత్సరాల నాటి బర్హుత్ స్తూపం నుండి అద్భుతంగా చెక్కబడిన రైలింగులు మరియు పెరూరి గుప్త నాణేల యొక్క చక్కటి సేకరణ. కాళీఘాట్ పెయింటింగ్ 19వ కౌంటీ కాళీఘాట్ పాఠశాల యొక్క ఫోలే శైలిలో పాసెట్ చేయబడింది. ఇది నిష్ణవ సెయింట్ చైతన్యను సూచిస్తుంది. అర్హత్ వనవాసిన్ తంకా ఈ సిల్క్ పెయింటింగ్ బౌద్ధ ఋషి టిబెట్ నుండి వచ్చింది. పాలా కాంస్యం ఈ 12వ శతాబ్దపు బోడిసత్వ బొమ్మ పోల్ స్కల్పర్ యొక్క ఉరుము దయను చూపుతుంది. కోల్కతా నాచ్ పార్టీ ఈ 19వ శతాబ్దపు కంపెనీ స్కూల్ పెయింటింగ్ ఆఫ్ నాచ్ లేదా డాన్స్ గర్ల్స్ ఐరోపా మరియు భారతీయ కళలను మిళితం చేస్తుంది. చందేలా శిల్పం 10-11వ శతాబ్దానికి చెందినది. ఖజురహోకు చెందిన ఈ ఇంద్రియ కన్య ఇద్దరు చిన్న పిల్లలు తన మోకాళ్లకు అతుక్కుని ఉండగా తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుంది. ఆర్కియాలజీ గ్యాలరీ, ఈజిప్షియన్ గ్యాలరీ, న్యూమిస్మాటిక్స్ గ్యాలరీ లైబ్రరీ. గాంధార శిల్పం 3వ శతాబ్దానికి చెందినది. మైత్రేయ యొక్క ఈ చిత్రం భవిష్యత్ బుద్ధుడు వస్త్రం యొక్క మడతలు చెక్కబడిన విధానంలో బలమైన గ్రీకు ప్రభావాన్ని చూపుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ గ్యాలరీ గైడ్ ఒక ప్రాంగణం చుట్టూ 2 అంతస్తుల గ్యాలరీలు నిర్మించబడ్డాయి. ఆర్కియాలజీ గ్యాలరీ ప్రధాన ద్వారం యొక్క కుడివైపున బార్బుత్ స్తూపం నుండి రైలింగులు, అలాగే పురాతన మరియు మధ్యయుగ శిల్పాల ప్రదర్శనలు ఉన్నాయి. న్యూమిస్మాటిక్స్ గ్యాలరీలో 500 BC నుండి 17వ శతాబ్దానికి చెందిన నాణేలు ఉన్నాయి. జంతుశాస్త్ర విభాగం బ్రిటిష్ జంతుశాస్త్ర యాత్రల నుండి గీయబడిన పక్షులను ప్రదర్శిస్తుంది. 2వ అంతస్తులో పెయింటింగ్లు మరియు సూక్ష్మ చిత్రాలతో కూడిన ఆర్ట్ గ్యాలరీ ఉంది. భరత్ రైలింగ్స్ బౌద్ధ గ్రంథాల నుండి ఎపిసోడులు, బుద్ధుని జీవితంలోని సంఘటనలు మరియు రోజువారీ జీవితంలోని దృశ్యాలు ఈ రైలింగులపై చెక్కబడ్డాయి.